కాకినాడ జిల్లాలో హైవే పక్కన అక్రమ ఆయిల్ దందా. లారీ డ్రైవర్ల నుంచి తక్కువ ధరకు డీజిల్ కొనుగోలు. హైవే పక్కన వాహనాలు నిలిపివేతతో ప్రమాదాల ముప్పు. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లతో అధికారులు నిర్లక్ష్యం. కాకినాడ జిల్లాలో హైవే వెంబడి అక్రమ ఆయిల్ దందా రోజురోజుకు పెరుగుతుంది. గండేపల్లి మండలం తాళ్లూరు, జగంపేట మండలం రామవరం, కిర్లంపూడి మండలం సోమవరం గ్రామాల పరిసరాలతో పాటు తుని వరకు జాతీయ రహదారి పక్కన ఈ చీకటి వ్యాపారం యథేచ్ఛగా సాగుతుంది. లారీ డ్రైవర్ల వద్ద డీజిల్ను తక్కువ ధరకు కొనుగోలు చేసి లారీ యజమానులకు నష్టం కలిగిస్తూ అక్రమంగా సేకరించిన ఆయిల్ బంకుల ధర కంటే తక్కువకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో హైవే పక్కనే వాహనాలు నిలిపివేయడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగా అధికారులు ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అక్రమ వ్యాపారంలో కొందరు అధికారులకు భాగస్వామ్యం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ కన్వీనర్ జుత్తక నాగేశ్వరరావు స్పందించారు. అధికార పార్టీ నాయకుల అండతోనే ఈ అక్రమ ఆయిల్ దందా జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఈ అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు చర్యలు తీసుకోకపోతే జాతీయ రహదారి వెంబడి ప్రమాదాలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి హైవే పక్కన జరుగుతున్న ఈ అక్రమ ఆయిల్ దందాను అరికట్టాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లేదంటే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన హెచ్చరించారు. నా పేరు జుత్తుక నాగేశ్వరరావు, జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్, అలాగే కాకినాడ జిల్లా అడ్వైజర్. ఈరోజు చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లాలో ఆయిల్ మాఫియా పేటరేగిపోతుంది. ఎందుకంటే ఇటు మల్లెపల్లి నుండి తుని వరకు కూడా హైవే మీద పుట్టగొడుగుల వలె ఈ యొక్క ఆయిల్ మాఫియాదారులు ఎక్కువగా ఉన్నారు. వీరిని గతంలో నివారించడం జరిగింది, కానీ ఈ మధ్య కాలంలో మరి ఎక్కువగా ఈ ఆయిల్ మాఫియా ఎక్కువగా ఉంది. దీనిపై తీసుకోవాల్సిన అధికారులే చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే మరి ఆ అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్టుగా వాళ్ళు చూస్తూ వెళ్తూ పోతున్నటువంటి దారిలోనే హైవే మీద ఎంత దారుణంగా జరుగుతున్నా మరి పట్టించుకోవడం లేదు. అలాగే దీని వలన ప్రజలు ముఖ్యంగా రాత్రి సైడ్ లో రోడ్ల మీద లారీలు ఆపడం వలన యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదాలు అరికట్టవలసిన వారే ప్రమాదాలను అరికట్టకుండా పోయి ఇటువంటి వారిని ప్రోత్సహించినటువంటిగా పరిస్థితి మన ఈ యొక్క కాకినాడ జిల్లా నుంచి మల్లెపల్లి నుండి తుని వరకు కూడా హైవే మీద ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రాత్రులు ఎక్కడ పడితే అక్కడ ఆపేయడం, ఆ లైట్లు వేసి టార్చ్ లైట్లు వేసి ఇలాగ కొడుతుంటే బైక్ మీద వచ్చే వారికి కూడా కళ్ళకి డిమ్ము కొట్టి పడిపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటిని అరికట్టాలి. దీని వలన ఎవరైతే లారీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది, అలాగే బంకులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎంఎస్ఓలకి వీళ్ళందరూ కూడా మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా దీనిపై ఏమాత్రం కూడా చర్యలు చేపట్టట్లేదు. ఎప్పటికైనా అధికారులు దీనిపై చర్యలు చేపట్టి ఇటువంటి ఆయిల్ ఎక్కడైతే తీస్తున్నారో అన్ని కూడా మీరు వాటిపై తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.